Good morning, children. Today we are going to learn pronouns. Children, observe the following sentences. First one, Madhav was walking to school. Second one, he helped the old man to cross the road. They crossed the road. Here are two pronouns are used. What are they? Can you notice them? Yes. The first one is he. He. Second one is they. He is used ఇన్స్టెడ్ ఆఫ్ మాధవ్. హీ అనే ప్రొనౌన్ని ఎవరికి బదులుగా వాడాడు? మాధవ్ అనే వ్యక్తికి బదులుగా హీ అనే ప్రొనౌన్ని వాడడం జరిగింది. హీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్. అతను ఆ ముసలాయన్ని రోడ్డు దాటించడానికి సహాయపడ్డాడు. అతను అనేది ప్రొనౌన్గా మనం చెప్తాం. తెలుగులో అతను అనేది ప్రొనౌన్. అలాగే దే క్రాస్డ్ ద రోడ్. దే క్రాస్డ్. ఎవరెవరు క్రాస్ చేశారు? మాధవ్ అండ్ ఓల్డ్ మ్యాన్. దీస్ టూ పీపుల్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ దే. ఇక్కడ దే అనేది ఎందుకు వాడామంటే మాధవ్, ఓల్డ్ మ్యాన్ వీళ్ళిద్దరిని కలిపి దేగా వాడడం జరిగింది. రైట్. ఓకే, సమ్ మోర్ సెంటెన్సెస్ గివెన్ హియర్. ప్లీజ్ రీడ్ దెమ్. ఎస్, రాణి లైక్స్ ఐస్ క్రీమ్. రాణి లైక్స్ ఐస్ క్రీమ్. షీ ఈజ్ ఈటింగ్ యాన్ ఐస్ క్రీమ్. రాణికి ఐస్ క్రీములు అంటే చాలా ఇష్టం. ఆమె ఐస్ క్రీము తింటుంది. ఎవరు తింటున్నారు? ఆమె. ఆమె అనే పదం ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? రాణిని ఉద్దేశించి చెప్పబడింది. ఆ రాణిని చెప్పబడింది వాక్యమే షీ. పదం షీ. సో షీ ఈజ్ ద ప్రొనౌన్. హియర్ రాణికి బదులుగా షీ వాడబడింది కాబట్టి షీ ఈజ్ ద ప్రొనౌన్. ఎస్. నెక్స్ట్ picture. Go to the next picture. Manu sings well. Manu sings well. Manu ఏం చేస్తున్నాడు? పాడుతున్నాడు. He is singing a song. He is singing a song. So here he is the pronoun. So మనుకు బదులుగా ఇక్కడ he వాడబడింది. మను sings well. మను బాగా పాడతాడు. He is singing song. హీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. సో హీ అనేది మనుకు బదులుగా వాడబడింది కాబట్టి హీ ఈజ్ ఎ ప్రొనౌన్. రాణి లైక్స్ ఐస్ క్రీమ్. రాణికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. షీ ఈజ్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్. ఇక్కడ రాణికి బదులుగా షీ వాడబడింది కాబట్టి షీ, హీ, దే ఇవన్నీ కూడా ప్రొనౌన్స్గా చెప్తాం. అలాగే ఇక్కడ ఓ పిక్చర్ ఇచ్చాడు. ఏంటది? ఎస్, చైర్. టేబుల్. టేబుల్ ఆల్సో టేబుల్కి బదులుగా మనం ఇట్ అని వాడచ్చు. దిస్ ఈజ్ ఎ టేబుల్. ఇట్ ఈజ్ ఎ టేబుల్. ఎస్, హియర్ వన్ మోర్ పిక్చర్. దే. మోర్ దాన్ 2 పీపుల్ ఉన్నారు కాబట్టి దీన్ని దే అని చెప్తాం. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్స్గా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ చిల్డ్రన్.